Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక అడవిలో చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో కాకి గూడు కూలిపోయింది. ఆ రోజు కాకి చాలా బాధపడింది. దానితో ఆ కాకి పెట్టిన గుడ్లన్నీ కింద పడి పగిలిపోయి ఒక గుడ్డు మాత్రమే మిగిలింది. ఒక్కగానొక పిల్ల మిగలడంతో ఆ తల్లి కాకి ఆ పిల్లను గారాబంగా పెంచసాగింది. పిల్లకాకి ఎగిరే వయసు వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్లనీయకుండా తానే ఆహారం తెచ్చి నోటికి అందించేది. ఇలా ఉండగా ఒకరోజు తల్లి కాకి రెక్కకు దెబ్బ తగిలింది. దాంతో ఆ కాకి సరిగ్గా ఎగరలేక ఆహారం కోసం బయటకు వెళ్లలేకపోయింది. పిల్లకాకిని పిలిచి బయటకు వెళ్లి ఆహారం తీసుకురమ్మని చెప్పింది. అంతవరకు ఎప్పుడు గూడు విడిచిపెట్టని పిల్లకాకి బయటకు ఎలా వెళ్లాలో తెలియదు అన్నది. దాంతో తల్లికాకి అవస్థపడి బయటకు వెళ్లి ఆహారం తీసుకువచ్చింది. పక్క చెట్టు మీద ఉన్న కాకి ఇదంతా గమనించింది. ఒకరోజు ఆ కాకిని పిలిచి ఇలా అంది, నీవు చేసిన అతి గారాబం వల్లనే నీ పిల్ల అలా తయారయింది. దాని తీరు మార్చే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా కష్టమని మందలించింది. అప్పుడు తల్లికాకి ఇలా అంది, నాకు ఇప్పుడిప్పుడే ఆ విషయం అర్థమవుతుంది. నా పిల్లను మార్చడానికి నువ్వే ఏదైనా సలహా చెప్పగలవా అని అడిగింది. పక్క చెట్టు మీద ఉన్న కాకి సరే అంది. ఆ మరునాడే కాకి పిలవడంతో తన పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఆ రెండు కాకులు కొంచెం సేపు సరదాగా మాటలు చెప్పుకున్నాయి. పక్క చెట్టు మీద కాకి తన ఇద్దరు పిల్లలతో ఇలా అంది, ఈ రోజు నేనే మీకు ఆహారం తీసుకొచ్చి పెడతాను. మీ ఇద్దరు ఇక్కడే ఆడుకుంటూ ఉండండి అని పిల్ల కాకి వినిపించేలా గట్టిగా చెప్పింది. మాకు రెక్కలు లేనప్పుడు నువ్వే ఆహారం తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు మాకు రెక్కలు ఉన్నాయి కదా, ఆహారం తెచ్చుకోకుండా ఉండడానికి మేము పని చేత కాని సోమరపోతులం కాదు. బయటకు వెళితే సంతోషంగా ఉంటుంది. ఆహారంతో పాటు లోకంలో అనేక వింతలు కూడా కనిపిస్తాయి అన్నాయి ఆ కాకి పిల్లలు. ఎప్పుడు బయటికి వెళ్ళని పిల్ల కాకి ఈ మాటలు విన్నాక బయటకు వెళ్లాలనే ఉత్సాహం కలిగింది. పక్క చెట్టు కాకి పిల్లలతో పాటు ఎగురుతూ బయటకు వెళ్ళింది ఆ కాకి పిల్ల. ఎన్నో అందమైన దృశ్యాలను చూసింది. దాని ఆహారం అది సొంతగా సంపాదించుకుంది. ఇలా బయటకు రావడం వలన దానిలో ఉత్సాహం కలిగింది. అంతేకాకుండా దానికి సంతృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు తల్లి కాకి కంటే ముందుగానే లేచి ఆహారానికి బయలుదేరడం ప్రారంభించింది. తన పిల్లలో వచ్చిన మార్పును చూసి తల్లి కాకి ఎంతగానో సంతోషించింది. పక్క చెట్టు మీద ఉన్న కాకి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ కాకి పిల్ల ఖాళీ సమయంలో పక్క చెట్టు దగ్గర ఉన్న కాకి పిల్లల దగ్గరికి వచ్చేది. అయితే పక్క చెట్టు మీద ఉన్న కాకి తన పిల్లలతో పాటు ఆ కాకి పిల్లకి కూడా ఈ లోకంలో ఎలా జీవించాలో ఎలా మెలగాలో నేర్పించేది. ఈ విధంగా ఆ కాకి పిల్లలు కాకులు మంచి స్నేహితులయ్యాయి.